నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాళ ప్రైమ్ హెల్త్లో ప్రస్తుతం ఎక్కువగా కనిపించే శ్వాసకోశ వ్యాధులు ఏంటి, వాటికి ప్రధాన కారణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడదాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భావన చుక్కపల్లి, ఎంబీబీఎస్ ఎంటీ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్, నానక్రామ్ కూడా. నమస్తే అండి భావన గారు. డాక్టర్ నమస్తే అండి. డాక్టర్ గారు, ప్రస్తుత జీవనశైలిలో చాలామంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? సో కొంతమందికి కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువగా చలిలో ఎక్కువగా ఉన్నా, లేదంటే వర్షం పడ్డప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు మాకు ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు వస్తూ ఉంటాయి. లేదంటే పొల్యూషన్ పడదు అని అంటుంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా పొల్యూషన్ పడక తుమ్ములు వస్తూ ఉంటాయి అంటుంటారు. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటి ఈ శ్వాసకోశ వ్యాధుల బారిన పడడానికి? సో ప్రస్తుతానికండి మన ఉన్న వెదర్లో చాలా మైక్రో పార్టికల్స్ అండ్ మైక్రో పార్టికల్స్ ఏదైనా కానీ ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వటం మూలాన కానీ, ఈ కార్బన్ మోనాక్సైడ్, సోడియం మోనాక్సైడ్ ఇవన్నీ చాలా అనేవి మెటీరియల్స్ అన్ని మన వాతావరణంలో కలుస్తున్నాయి. వీటి వల్ల మనకి పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడు మనం గాలి పీల్చుకోవటం మూలాన ఏమవుతుందంటే చిన్న కొన్ని పార్టికల్స్ అయితే మన లంగ్స్ కూడా పర్లేదు, అవి ఇది చేస్తాయి. తర్వాత పోను అంటే ఇవన్నీ చాలా ప్రొలాంగ్డ్ రెస్పిరేటరీ ఇష్యూస్కి దారితీస్తూ ఉన్నాయి. మెయిన్గా రీజన్ మనకు అదొకటి. అండ్ ఇంతకు ముందు మీద ఏంటంటే అండి, మన వెదర్ కానీ చిన్నప్పటి నుంచి ఎక్స్పోజర్ టు కెమికల్స్ కానీ ఏదైనా కానీ ఉండటం మూలన పిల్లలకు కూడా దాంట్లో ఇంతకుముందు వచ్చిన శాతం కంటే కూడా ఇప్పుడు పిల్లలకి, చిన్నపిల్లలకు కానీ ఎక్కువ తొందరగా రెస్పిరేటరీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇట్లా చిన్నప్పుడు తరచుగా సిక్ అవుతూ పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే వాళ్ళు అవన్నీ దాని మీద డిపెండ్ అవుతూ చాలా మంది టీనేజ్కి వచ్చేసరికి పెద్ద అయిన తర్వాత కూడా అట్లానే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. మెయిన్గా మనకి సీజనల్ ఎలర్జీస్ అంటామండి. వింటర్లో, రైనీ సీజన్లో ఇవి ఎక్కువ బయటపడుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి వాళ్ళు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సీజనల్ డిసీజెస్ బారిన పడకుండా ఉండాలి అంటే ముందు నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది కదా, ఈ సీజన్ వస్తుంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని. ముందు నుంచి ఏదైనా మెడికేషన్ సో ఆఫ్ ద లేట్ మనకి ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఈ మధ్య ముందే నార్త్కి ఏంటి, సౌత్కి ఏంటి అని వ్యాక్సిన్స్ అన్ని పంపిస్తున్నారండి. సో మనకి ఇన్ఫ్లువాక్ టెట్రా అని, తర్వాత నిమోనియా వ్యాక్సిన్స్ అని అన్నీ వస్తూ ఉన్నాయి. సో మనకు కూడా ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి చప్పున. సో మన ఇండియాలో కూడా ఏంటంటే నార్త్ పీపుల్కి అను సౌత్ పీపుల్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అటాక్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి నార్త్ వాళ్ళకి ఒక రకమైన వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్స్, సౌత్ జోన్ వాళ్ళకి ఒక రకమైన ఫ్లూ వ్యాక్సిన్స్ ముందే మన వాళ్ళందరూ రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఫార్మసీ వాళ్ళందరూ. సో దాన్ని తీసుకొని ఆ వ్యాక్సినేషన్ ప్రకారం మనం ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవటం, హై రిస్క్ ఇండివిజువల్స్ ఎస్పెషల్లీ. సో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్గా సిక్ అయిన వాళ్ళు కానీ, ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ, రీసెంట్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ ఇండివిజువల్స్ కానీ, లేదు అంటే ఇంకా డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అట్లా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చూసుకొని, పిల్లలు కానీ 10 years బిలో వాళ్ళు, స్కూల్ ఏజ్ గోయింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందే అనుకొని సమ్మర్ ఆ టైంకి కొంచెం వర్షాకాలం మొదలవ్వక ముందే వేసేసుకోవటం ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి మంచిదండి. అది కాకుండా నిమోనియా వ్యాక్సిన్ కూడా ఒకటి ఉంది, అది కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఏంటి అంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే బాగా హైలీ పొల్యూటెడ్ ఏరియాస్లో కానీ, మన పక్కన ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఆ స్మాల్ పార్టికల్స్ కానీ, పీజియన్స్ ఎక్కడా లేకుండా కానీ అక్కడ అట్లా చూసుకొని దాన్ని బట్టి వెదర్ మనం చూసుకోవాలి. ఎక్కడైనా ఎట్లన్నా మనకి కొంచెం అన్అవాయిడబుల్ ఇది ఉంది అంటే కనుక మాస్క్ ధరించుకోవడం మంచిది మనం. డాక్టర్ గారు, వ్యాక్సిన్ అనేది అసలు ఎప్పుడెప్పుడు వేయించుకోవాలి? సీజన్ మొదలయ్యే కంటే ముందు సో వేయించుకోవాలా? మనకి కొత్త బ్యాచ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎప్పుడమ్మా జూన్లో వస్తాయండి. జూన్ జూలైలో కొత్త వ్యాక్సిన్ బ్యాచెస్ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ఇయర్కి అది ఒక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే అది సంవత్సరం పొడుగునా పనికి వస్తుంది అనమాట. సో ప్రిఫరబుల్లీ మే, జూన్ మధ్యలో వేసుకుంటే మంచిదండి.
అంటే ఇయర్లీ వన్స్ వేయించుకోవాలి. ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ వన్స్ వేసుకుంటారండి. నిమోనియా వ్యాక్సిన్ 5 years ఒకటి ఉందండి. సో ఇయర్లీ వన్స్ వేయించుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? సో ఒకవేళ మనకి ఇయర్లీ వన్స్ వేసుకున్న తర్వాత కూడా క్రాస్ ఇన్ఫెక్షన్స్ రావటం తగ్గుతుందండి. ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు మనం చూస్తే సపోజ్ ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ మెయిన్ ప్లేసెస్లో H3N2 ఇన్ఫ్లుయెన్జా చాలా ఎక్కువ నడుస్తూ ఉంది. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా ఇప్పుడు మనం ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వచ్చే ఛాన్సెస్ తప్పకుండా ఉంటుంది, అవాయిడ్ చేయలేం. కానీ దాని మూలాన సిమ్టమ్స్ చాలా తగ్గి మైల్డ్ సిమ్టమ్స్తో బయటపడతాం అనమాట. ఫీవర్ రావటం కానీ, మజిల్ పెయిన్ కానీ, బాడీ పెయిన్స్, తర్వాత చాలా మందికి వీటిలో ఇయర్ పెయిన్ అట్లా రావటం, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవటం అవన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఇంటెన్సిటీ రాదు మనకి. డాక్టర్ గారు, ఈ వాయు కాలుష్యం, జీవనశైలి అలవాట్లు ఈ లంగ్స్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయంటారు? సో ఆఫ్ ద లేట్ అండి మనకి చాలా అలర్జిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అదొక్కటే కాకుండా మనకి చూసుకుంటే ఆస్మా ద్వారా ఇబ్బంది పడేవాళ్ళు అవన్నీ కూడా కాకుండా ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందండి. ఇంతకుముందు 60sలో 65 years ఏజ్ గ్రూప్లో స్మోకర్స్కి అట్లా చూసేవాళ్ళం. అలాంటి క్రానిక్ స్మోకర్స్ 1 pack సిగరెట్, 2 pack సిగరెట్స్ అట్లా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే యంగ్ ఇండివిజువల్స్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు స్మోకింగ్ హిస్టరీ కూడా లేని వాళ్ళల్లో కూడా మనం లంగ్ క్యాన్సర్స్ అనేవి కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం అనమాట. ఇది ఎక్కువ ఈ వాతావరణం ఎఫెక్ట్ మూలాన, కాలుష్యం మూలాన, లేకపోతే హైలీ పొల్యూటెడ్ ఏరియాస్ దగ్గర ఉండటం మూలాన కానీ అని అనుకుంటున్నామండి. డాక్టర్ గారు, ఒకసారి ఈ స్మోకర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామా? ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళకంటే కూడా ఆ పక్కనున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. సో స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎన్నేళ్ల తర్వాత ఈ క్యాన్సర్ అనేది బయటపడుతుంది? ఆ పక్క వాళ్ళకి ఎప్పుడు బయటపడుతుంది అంటారు? సో అండి, పక్కన వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంటెన్సిటీ సేమ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎవరో స్మోక్ చేస్తున్నారు కదా, నేను చేయట్లేదు కదా అని పక్కన కూర్చోవటం కూడా, సో వాళ్ళు తాగిన సిగరెట్ స్మోకే కదా మనం అదే రూమ్ లో ఉండి మనం పీలుస్తుంది. సో ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇద్దరికి కలిపి సేమ్ ఎఫెక్టే ఉంటుంది. సో ఈ మధ్య మనం ఇంకా చూస్తున్నాం ఏంటి అంటే హుక్కా అని, వేపింగ్ అని అవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. దాంట్లో నికోటిన్ లేదు కదా, మేము వేప్ చేస్తాము, హుక్కా చేస్తాము, మాకు అంత కాదు అని పిల్లలు అనుకుంటూ ఉన్నారు. యంగ్‌స్టర్స్‌లో ఈ ట్రెండ్ ఎక్కువ చూస్తున్నాము. కొంచెం 20s, 30s ఏజ్ గ్రూప్‌లో అట్లా ఎక్కువ చూస్తున్నాం. సో ఏదైనా అండి, ఎనీ సబ్‌స్టాన్స్ యూజ్, be it vaping, hookah, cigarette, weed or anything for that matter will affect the lungs. కొన్ని డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతాయి, కొన్ని ఇండైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతాయి. సో సిగరెట్ స్మోకింగ్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ప్యాక్స్‌ని బట్టి, రోజుకి ఎన్ని తాగుతున్నాం అనే దాన్ని బట్టి అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్‌ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. యూజువల్లీ ఏంటి అంటే ఒక 10 years తర్వాత వాటి ఎఫెక్ట్స్ మనకు బాగా కనిపిస్తాయండి. కొద్దిగా లంగ్ ఏజ్ కూడా పెరుగుతుంది, మన ఇండివిడ్యువల్ ఏజ్ పెరుగుతుంది, స్మోకింగ్ హిస్టరీ ఇట్లా చాలా ఎక్కువ ఉంది అనే వాళ్ళకి ఒక 10 ఏళ్లలో వెంటనే ఇవేవే ఏంటి అంటే ఇవాళ రేపు బయటపడే కాదు. సో అందుకని ఏంటి అంటే అందరు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్యాన్సీగా పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేస్తూ ఉంటాం. సో ఆ ఎఫెక్ట్స్ అన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనమాట, లైఫ్ లాంగ్ ఉంటాయి. అండ్ వన్స్ ఈ ఎఫెక్ట్స్ ఎట్లా అంటే ఒక్కసారి లంగ్ ఏజ్ ఆఫ్ ద లంగ్ ఇంక్రీజ్ అయింది అంటే అది వెనక్కి బ్యాక్ వెళ్ళదండి. ఏదైతే సాగిపోయిన ఎంఫసిమాటస్ లంగ్స్ అంటాము, లేకపోతే ఈ లంగ్స్ లో సప్లై చేసే మిగతా అన్ని కూడా బ్రాంక్యూల్స్ కానీ అవన్నీ సాగిపోయాయి కానీ, బ్రాంకైటిస్ అవన్నీ వచ్చినాయి అంటే దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ద లంగ్. సో ఇవి బ్యాక్ అంటూ వెళ్ళవండి. అప్పుడు మనం హైయర్ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనం ఇవన్నీ వీటి మీద ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఓకే, రోజుకి లంగ్ క్యాన్సర్ పెరగడానికి రీజన్ స్మోకింగ్, గుట్కా లేకపోతే ఆల్కహాల్ ఇవే అనుకోవాలా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా?
సో డెఫినెట్లీ అండి. వర్క్ మూలాన కూడా కొంతమందికి ఏంటంటే హై రిస్క్ ఇండివిడ్యువల్స్ ఉంటారండి. చాలా క్లోజ్డ్ ఎన్విరాన్మెంటల్ స్పేసెస్‌లో చాలా కెమికల్స్ అన్నిటితో ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉంటారు. విష పదార్థాలు, విషవాయువు వీటితో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా చాలా ఎక్కువ హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ దీస్ లంగ్ క్యాన్సర్స్ అండ్ ఆల్సో హైలీ పొల్యూటెడ్ ఏరియాస్ ఆల్సో అండి. ఎక్కువ కన్‌స్ట్రక్షన్ జరిగే ఏరియాస్‌లో దాంట్లో చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఆటి మూలాన కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. డెఫినెట్‌గా పొల్యూషన్ మూలాన కూడా ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల వ్యాధుల ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తించాలి? సో, కరె ఇది స్పెసిఫిక్‌గా సిమ్టమ్ అని ఉండదండి. కాకపోతే ఏంటంటే తరచు కాఫ్ వస్తుంది. ఏదైనా ఫీవర్‌తో అసోసియేట్ అవుతుంది. ఓకే. లేదు అంటే లింఫ్ నోడ్స్ ఎక్కడన్నా ఎక్కడికి మెడ దగ్గర కానీ ఎక్కడన్నా లింఫ్ నోడ్స్ ఎన్‌లార్జ్ అయితున్నాయి. ఓ. అట్లా అన్నప్పుడు మనం వెంటనే చూపించుకోవటం మంచిదండి. ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోకుండా దాన్ని వెంటనే చూపించుకోవటం. ఒక మన వీజింగ్ సౌండ్ రావటం గానీ, ఎక్కడన్నా నారో అవుతుంది. అట్లాంటియి ఉన్నప్పుడు గూడా ఏంటంటే, వెంటనే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటామండి. మన లంగ్ వాల్యూమ్స్ ఎంతున్నయి, కెపాసిటీ ఎట్లా ఉంది, ఏదైనా వాల్యూమ్స్ తగ్గుతున్నాయా, లేకపోతే దగ్గు తరచుగా వస్తుందా, మందులేసుకుంటున్నా దగ్గుకు తగ్గట్లేదు, ఫీవరొస్తుందా, వీటన్నిటికి మనం వెంటనే తీసుకొని టెస్టులు చేపిచ్చుకొని దానికి తగ్గట్టు మనం తీసుకుంటే మంచిదండి. ఓకే. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ కాలుష్యం బారిన పడకుండా, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తల్లిదండ్రుల పాత్ర ఏంటంటారు? సో, మెయిన్ అండి పిల్లల్లో క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువొస్తాయండి. స్కూల్స్‌లో నుంచి ఎక్కువ యూజువల్లీ చూస్తూ ఉంటాము. అవును. సో, మనకి పిల్లలకి ఎప్పుడన్నా బాలేదు అన్నప్పుడు పర్లేదు అని పుష్ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపించటం మూలాన అదొక సైకిల్‌లాగా ఫార్మ్ అవుతుంది. పక్కన అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. సో, డెఫినెట్‌లీ అదొకటండి. అండ్ హ్యాండ్ వాష్ ఇస్ కంపల్సరీ అండి. ఎప్పుడు పిల్లల్ని వెంటనే ఏమన్నా గబక్కన ఏమన్నా వస్తువు పట్టుకున్నా కూడా, ఏమన్నా అటు ఇటు దుమ్ము, ధూళి అట్లా అన్నా కూడా మెయిన్‌గా ఏంటంటే ఆ ఫుడ్ కంటామినేషన్ హ్యాండ్స్‌తో మనం తీసుకొని చేయటం మూలాన అవుతుంది. సో, హ్యాండ్ వాషింగ్ ఈస్ ఎ మస్ట్ ఫర్ ద కిడ్స్. అండ్ కొంచెం ఆ ప్రదేశాలు ఎప్పుడైనా కొంచెం స్మోక్ ఎక్కువుంది, లేకపోతే చలి ఎక్కువుంది, బయటికెళ్తున్నాము, పీక్ ట్రాఫిక్ అవర్స్‌లో ఎళ్తున్నాము అన్నప్పుడు డెఫినెట్‌లీ మాస్క్ ధరించడం అనేది ఇంకొక ఆప్షన్ అండి మనకి పిల్లలకి. ఆహ్, అవండి. హుహు. డాక్టర్ గారు, అండ్ సైన్స్ వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి కూడా పిల్లలకి 10 ఏళ్ళు వ్యాక్స్ వచ్చేదాకా ఫ్లూ వ్యాక్సిన్స్ ఏసుకోవడం మంచిదండి. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఎక్కువగా స్మోకర్స్ ఉంటారు. వాళ్ళు ఒకవేళ లేదు మనం క్యాన్సర్ బారిన పడతామేమో అని తెలుసుకున్న తర్వాత సడన్‌గా మానేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదా? లేదండి. ఒక్కసారి ఎఫెక్ట్ పడిన తర్వాత వెనక్కెళ్ళటం అంటూ ఏముండదండి దాంట్లో. సో, ఎప్పటికైనా అది దాని వైపు ఎళ్ళకపోవటమే మంచిది. సో, ఒకవేళ వెళ్ళిన వెళ్లారు. తర్వాత రియలైజేషన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్. బట్ దెన్ ఇట్స్ బెటర్ టు స్టాప్ ఇట్ ముందుగానే. హ్మ్. ఒకసారి అయిన తర్వాత వాళ్ళకి ఏదన్నా వచ్చిన తర్వాత బ్యాక్ ఆపేస్తే కా కాలిపోయింది ఎక్కడికి పోతదండి? ఆ ఎఫెక్ట్ అంతా లంగ్స్ మీద అట్లానే పడతది. హ్మ్. సో, ఖచ్చితంగా సిగర్ తాగే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? డెఫినైట్‌లీ ఎక్కువ శాతం ఉంటదండి. హ్మ్. మన అందరికీ ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటది. బట్ వాళ్ళకేంటంటే అట్‌లీస్ట్ 10 టైమ్స్ హైయర్ ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెట్టింగ్ మోర్. ఓహ్! హ్మ్. అంటే టైం సో, పడుతుందంటారా? 10-15 ఇయర్స్ తర్వాత కొంతమంది 10-15 ఎప్పటి ఇయర్స్ తర్వాత డెఫినైట్‌లీ కనిపిస్తదండి. అవన్నీ ఎఫెక్ట్స్ అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే క్యాన్సర్ వచ్చేది స్టార్టింగే థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లో వచ్చేస్తుంది. దాని లక్షణాలు ఇప్పటికీ కూడా ఎవరు గుర్తించలేరు కదా! సో, యూజువల్లీ ఏంటంటే అండి మాస్టర్ హెల్త్ చెకప్ అనుకోవటం, ఎప్పుడన్నా అట్లా చూసుకోవటం, వన్స్ ఇన్ ఎ వైల్ ఒక బేసిక్ చెస్ట్ ఎక్స్‌రే తీసుకోవటం అలాంటియన్నీ మంచిదండి. అవును. అది కాకుండా ఏంటి అంటే మనం ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా దగ్గొస్తుంది. ఒక వారం తర్వాత కూడా ఇంకా దగ్గొస్తుంది, ఫీవరొస్తుంది, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ గానీ, ఆయాసం ఏమన్నా వస్తుంది అన్నప్పుడు వెంటనే హాస్పిటల్‌కెళ్లి చూపించుకోవటం అనేది మంచిదండి. నెగ్లెక్ట్ చేయకుండా.
రైట్. డాక్టర్ గారు, సైనసైటిస్ సమస్యలతో ఇప్పుడు ఈ వర్షాకాలం కానీ నెక్స్ట్ చలికాలంలో కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకించి ఏదైనా వ్యాక్సిన్ ఉంటుందా? ముందుగానే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, సైనస్ వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా వేరే వ్యాక్సిన్ అంటూ ఏం లేదండి. ఈ ఫ్లూ వ్యాక్సినే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళ ఎక్స్‌ట్రా జాగ్రత్తలు అంటే గూడా అండి, వాళ్ళకి ఎక్కువ అలర్జిక్ ఇష్యూసే ఉంటాయండి. సైనసైటిస్. సో, సైనసెస్ బ్లాక్ అయినప్పుడు అయన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మాక్సిలరీ ఎథ్మోయిడ్ ప్లస్ స్ఫినోయిడ్ సైనసెస్ అంటాము. సో, వాటిల్లో ఆ ఇన్ఫెక్షన్ ఈ ఏదైతే జలుబు, ఈ మ్యూకస్ ఇదంతా ఉందో అది బ్లాక్ అయిపోయినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ రావటం, హెడేక్ రావటం, ఫ్రీక్వెంట్‌గా స్టఫీ నోసు, బ్లోటింగ్ ఆఫ్ ద ఫేస్ ఇయన్నీ ఉంటాయి. సో, అయి బ్లాక్ కాకుండా ముందే మనం ఏదైనా ముక్కు స్ప్రే చేసేసుకోవటం, ముందే బ్లాక్ చేసుకోకుండా ఉండుకోవటం, లేకపోతే అసలు ఇన్ఫెక్షన్ రాకుండా మాస్క్ ఏసుకోవటం, అలాంటివి చేసుకుంటే మంచిదండి. ఓకే. పెద్దవాళ్ళంటే కొంచెం తట్టుకోగలరు కానీ, చిన్న పిల్లల్లో కనుక సైనసైటిస్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి? చిన్న పిల్లల్లో అసలు ఏ ఏజ్ నుంచి వాళ్ళలో స్టార్ట్ అవుతూ ఉంటాయి? బర్న్ బేబీస్‌లో కూడా యూజువల్లీ అండి ఉంటాయా? చిన్న పిల్లల్లో ఎక్కువ ఎడినాయిడ్స్ ఇష్యూ ఒకటి, సైనస్ ఇష్యూస్ ఒకటి, టాన్సిల్ ఇష్యూస్ అని ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. సో, ఈ పిల్లల్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నప్పుడు ఇనీషియల్‌గా ఏంటంటే మనకు అర్థం కాదు. జనరల్‌గా కోల్డ్, ఫీవర్ అనుకోని మనం వదిలేస్తాము. సో, అవి అట్లానే ఉండి ఇయర్ బ్లాక్ అవ్వటం, యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అవ్వటం, ఇయర్ పెయిన్ రావటం, ఈ ఎడినాయిడ్స్ అన్నీ ఎన్లార్జ్ అవ్వటం, ఇలాంటియన్నీ తర్వాత బయటపడుతూ ఉంటాయన్నమాట. సో, ఏదైనా గూడా ఫస్టే పిల్లలకి మనం వస్తున్నప్పుడు నేసల్ స్ప్రేస్ అంటాము. ఆ స్ప్రేస్ ఏసుకోవటం, లేకపోతే కొంచెం నెబులైజేషన్ ఏమైనా అవసరం పడుతుంది అంటే నెబులైజేషన్ వెంటనే ఆ మ్యూకస్ బయటకి తెచ్చేసేసుకోవటం. సో, అలాంటియి చేసుకుంటే మంచిదండి. హ్మ్. డాక్టర్ గారు. జలనీతి అంటాము. సో, వాటర్ ఇట్లా స్ప్రే చేసుకొని ఏమన్నా మ్యూకస్ ఎక్కడన్నా ఉన్నా కూడా వెంటనే చూసుకోవటం, అయన్నీ వాటర్ వాషింగ్ అయన్నీ చేసుకుంటే మంచిదండి. అండ్ పిల్లలు ఎప్పుడు జలుబు వాటికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. కొంచెం వెదర్ చేంజ్ అయినప్పటికీ కూడా జలుబు బారిన పడుతూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా సైనస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు అంటే ఆ విషయం డెఫినెట్‌లీ లైట్ అండి తీసుకోవచ్చా? ఉంటాయి. సో, వన్ విల్ లీడ్ టు ద అదర్ వన్ అన్నట్టు ఇదంతా ఒక పెద్ద సైకిల్ లాగే ఉంటుందండి ఎప్పుడు మనకి. సో, చిన్నప్పటి నుంచి జలుబులు అట్లా ఏమైనా వస్తున్నాయి అని అనుకుంటే మనం ముందే ఎవ ఇంట్లో ఎవరికైనా జలుబుంది అంటే ముందు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం. వాళ్ళని తొందరగా కాంటాక్ట్ లేకుండా చూసుకోవటం. ఒకవేళ కాంటాక్ట్ ఉన్నా వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవటం అనేది చూసుకోవటం. తర్వాత వ్యాక్సిన్స్ ఇచ్చుకోవటం పిల్లలకి ఇయర్లీ మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకోవటం. ఇంకా వేరే సిక్ ఇండివిడ్యుయల్స్ ఉన్నప్పుడు పక్కన పిల్లలు సిక్‌గా ఉన్నప్పుడు ఇంటరాక్షన్ ఎక్కువ లేకుండా మినిమమ్ కాంటాక్ట్ ఉంచుకోవడం అయన్నీ చేసుకుంటే అంటే పిల్లలు ముందట్లాగా ఎంత ఫ్రీక్వెంట్‌గా సిక్ అవ్వకుండా ఉంటారండి. అంటే తరచూ ఇప్పుడు చాలా క్లోజ్ స్పేసెస్‌లో, ఎయిర్ స్పేసెస్‌లో ప్లే ఏరియాస్ అని ఈటన్నిటికి ఎళ్తూ ఉంటారు పిల్లలు. సో, అక్కడేంటంటే ఒక్క సిక్ ఇండివిడ్యువల్ వచ్చినా కూడా ఆ బాల్స్ దగ్గర అట్లా ఆడుకునేటప్పుడు కానీ డెఫినైట్‌లీ అది కాంటాక్ట్ ఇన్ఫెక్షన్ పక్కనోళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటది. బికాస్ వి డోంట్ నో హౌ ఫ్రీక్వెంట్‌లీ దే విల్ బి క్లీనింగ్ ఆల్ దోస్ సర్ఫేసెస్ అండ్ ఆల్. సో, అట్లా ఇండోర్ స్పేసెస్ వీలైనంత వరకు ఔట్‌డోర్ యాక్టివిటీస్‌తో ఆడిపిచ్చుకోవడం. సన్‌లైట్ ఎక్కువ తగిలేట్లాగా ఉండటం. ఎక్కువ ఎక్సర్‌సైజ్ రొటీన్‌లో ఉండటం. అట్లా ఉంటే మంచిదండి. రాదర్ దాన్ ఇంట్లోనే ఉండటం. అండ్ ఇంట్లో కూడా మనం ఇంకొకటి ఏం చేయాలి అంటే పిల్లలున్న టైంలో ఎప్పుడూ క్లీనింగ్ పెట్టుకోవటాలు, డస్టింగ్ చేసుకోవటాలు, మోల్డ్స్ ఎక్కడన్నా ఉన్నాయా లేవా అనేది మెయిన్ మనకేంటంటే చాలా డాంప్ ఏరియాస్ ఉంటాయి. కార్నర్స్‌లో కొన్నిట్లో మోల్డ్స్ ఉంటాయి. ఓకే. వాటి వల్ల తొందరగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయన్నీ కూడా వస్తూ ఉంటాయి పిల్లలకి. సో, పెద్దోళ్ళకి కూడా అవి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అవన్నీ గూడా మనం చూసుకోవాలండి. పిల్లలు ఇంట్లో లేనప్పుడు అయన్నీ మనం క్లీన్ చేసుకొని, క్లీన్‌గా మన సరౌండింగ్స్ అన్నీ క్లీన్‌గా పెట్టుకుంటే మంచిది. అండ్ వాళ్ళు తాగే నీళ్ళు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ చేయకుండా స్టీల్ బాటిల్స్, ట్యాప్ వాటర్ అయినా, ఏ వాటర్ అయినా గూడా ఒక్కొక్కసారి కాసి ఇవ్వటం మంచిదండి. గోరువెచ్చగా సో, నీళ్ళు తాగితే బెటర్. వీటన్నిటి మూలాన మనం అవాయిడ్ చేయగలమండి. ఓకే. అండ్ పెద్దవాళ్ళల్లో సైనసైటిస్ ఉన్నప్పుడు ఈ స్నోరింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అవును. చాలామంది ఏంటంటే పాలిప్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ పాలిప్స్ ఆ! తీసుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయి అంటారు కదా? ఆ! వస్తాయా నిజంగా?
సో, కంపల్సరీ కాదండి. కొంతమందికి ఇన్‌బిల్ట్‌గా కొన్నిసార్లు పాలిప్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో, కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కొన్ని తగ్గిపోతాయి. కొన్ని డెఫినిట్‌గా సర్జరీ వైపు ఎళ్ళాల్సొస్తుంది. సో, ఈ స్నోరింగ్ అనేది ఏంటి అంటే, మనం యూజువల్లీ పడుకున్నప్పుడు నోరు మూసేసుకొని ముక్కుతోనే గాలి తీసుకుంటూ ఉంటాం. ఈ ముక్కు ఏదైతే బ్లాక్ అయితే వాళ్ళకేంటంటే అప్పుడు స్నోరింగ్ ఈ చేస్తారనమాట. సో, స్నోరింగ్ మూలాన వాళ్ళకేంటంటే డీప్ స్లీప్‌లోకి ఎళ్ళటం అనేది జరగదనమాట చాలా మందికి. సో, 4 సైకిల్స్ ఆఫ్ స్లీప్ అనేది మనం ఎ రీచ్ అవ్వరు. సో, వాళ్ళకెప్పుడు డ్రౌజీగా నెక్స్ట్ డే నిద్ర పూర్తిగా పడుకున్నట్టు అనిపించకపోవటం, ఇంకా హెడ్‌ఏక్ ఉండటం, టయర్డ్‌గా ఉండటం ఇయన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో, వీటన్నిటికి మనం ఏంటంటే ముందుటి నుంచే మెడిసిన్స్ ఏదైతే వాటికి తగ్గట్టు ఏసుకోవటం. దాని మూలాన ఏంటంటే ఇయన్నీ అవాయిడ్ చేయగలమనమాట. సో సీజనల్ వైజ్గా ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మరొకసారి ప్రేక్షకులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా? సో, ఈ సీజన్ స్టార్టింగ్ ముందుటి నుంచి మనం వ్యాక్సిన్ ఒకటి చేసుకోవాలండి. ఓకే. మన ఇల్లంతా నీట్‌గా సరౌండింగ్స్ అన్నీ క్లీన్‌గా పెట్టుకోవాలి. ఇంట్లో ఎక్కడ పొల్యూషన్ లేకుండా ఇప్పుడు సపోజ్ అగరబత్తి గానీ, డస్టింగ్ గానీ ఏమైనా చేసుకోవాలనుకునేటప్పుడు ఆ టైంలో మీరు లేకుండా మిగతాయి క్లీన్‌గా పెట్టుకోవటం. ఇంట్లో ఎక్కడ మోల్స్ కానీ, ఆ స్పైడర్ వెబ్స్ అని, మోల్స్ అని అట్లా డాంప్ సర్ఫేసెస్ ఎక్కడ లేకుండా హ్యూమిడిటీ ఎక్కువ ఉండేటట్టు అట్లా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బయటకెళ్ళేటప్పుడు హై రిస్క్ ఇండివిడ్యుయల్స్ ఏమైనా ఉంటే మాస్క్ ధరించడం మంచిదండి. ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఇలా కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ నడుస్తున్నాయి అన్నప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయటం అనేది మంచిదండి. రైట్ డాక్టర్ గారు, ఇవాళ సీజనల్ డిసీజెస్లో అసలు ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి వ్యాక్సినేషన్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.